ఉండండి, మీకు టీ పెట్టిస్తాను. ప్రెసిడెంట్ భయపడకూడదు. నిన్న సాయంత్రం వరకు ఉన్నామన్న టెన్షన్ ఇప్పుడు లేదనుకుంటా. ఎందుకని? ఏం లేదు. ఇలాంటి పరిస్థితి ఈ ఊరికి వచ్చినందుకు కారణం మీరే. అంటే ఏంటి? మనం మగాళ్ళ ముందు తలదించుకోవాలా? అయితే నిన్న రాత్రి ఎస్ఏ మీకేం జరగలేదా? ఎవరు? నేనా? అలాంటిదేం లేదు. తర్వాత మీటింగ్ లో మీరు తప్పుగా మాట్లాడాలనే కదా మీరందరూ ఇలాగా చెప్తున్నారు. ఓహో, దేనికి మధ్య ఇలా కూడా జరిగిందా? జరిగేటివన్నీ చూస్తే మీరు దళం మారిపోతారనిపిస్తుంది. ఒకవేళ ఉండొచ్చు. అయితే నా ప్రెసిడెంట్ కుర్చీ? ఆ పదవి కొంచెం కష్టమే. బెస్ట్. తెల్లారే లోపలే మీరు ఇలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మేము కూడా. ఆ రౌడీల్ని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచొచ్చుగా, మంచి జరుగుతోంది కదా. ఇక చూడు, ఒక్క విత్తనం నుండి 2 చెట్లు మొలకెత్తినట్టు చరిత్రనే లేదు. నా పార్టీలో మీరుండి అలాంటివేమీ ఆలోచించొద్దు. నేను ఇంకో ప్రకటన చేసే వరకు నేను మీ అందరినీ నా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. అయితే బాగా విను, మేమే ఈ పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోతాం. రండిరా పోదాం. ఏడ్చేవాళ్ళు ఏడవని, డోంట్ కేర్. ఏంట్రా ఇంకా అక్కడే ఉన్నారు? రండి. ఏంట్రా నువ్వు కూడానా? నేను తనని ఇంటికి తీసుకెళ్తాను. కావాలంటే నువ్వు చూడు, ఈరోజు వర్షం వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది చంద్రు. మన వల్లే గొడవలు జరుగుతున్నాయని తలుచుకుంటే. ఇదంతా నీ వల్లే. ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోనన్నావు. అప్పుడు ఇది నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ గ్రామం ఒకటవ్వాలని నీలాగే నేను కోరుకుంటున్నాను. కానీ ఎలా? ఎప్పుడు అనిపిస్తోంది ఇలా చేసి ఉండకూడదని. ఇలా అన్నిటినీ మర్చిపోవడం నీ వల్ల అవుతుందా? అంతా సరైపోతుంది. నేను అందరికన్నా నిన్నే నమ్ముతున్నాను. ఏమైంది?
మావా సార్ వచ్చారా? సిస్టర్స్, ప్రెసిడెంట్ గారు, విషయం ఏంటో ఓపెన్ గా చెప్పేస్తాను. ఈ కేసు విషయంలో ఆడ పోలీసులు మాత్రం ఏమీ చేయలేరు. ఇది పై అధికారులతో చెప్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. హలో, మీరెక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్తే ఏంటి? ఇది క్యాషువాలిటీ. వచ్చే పోయే వాళ్ళందరూ లోపలికి వెళ్ళడం కుదరదు. మీరు మీ రూల్స్ చాలా బాగున్నాయి. దీని తర్వాత క్యాషువాలిటీకి వెళ్ళాల్సింది మీరే. ఐఎమ్ మోహన్ రాజ్, కొత్త జోనల్ ఏడీజీపీ. వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్పు. సమస్య అవుతుందేమో. ఏయ్, పర్వాలేదు, రిలాక్స్, పడుకో. సార్, ఎస్. కండిషన్ ఏంటి డాక్టర్? ఏదైనా భయపడవలసి? ఎక్స్రే తీసి చూసాం. వాళ్ళకి ఫ్రాక్చర్ ఏమీ అవ్వలేదు, కానీ వూండ్స్, స్కిన్ అబ్రేషన్స్ చాలా ఉన్నాయి. సెప్టిక్ కాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాం, ఇంకా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నాం. డీప్ ఇంజూరీస్ ఇద్దరికి ఉందని చెక్ చేసుకోండి. ఏదైనా సిటీ స్కాన్ తీయాలనుకుంటే వీ విల్ టేక్ దమ్ అవుట్. పెర్సిస్టెంట్ వామిటింగ్స్ ఏమీ లేవు. అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు మనం తీసుకువెళ్ళచ్చు. ఓకే, బట్ మేక్ షూర్ వాళ్ళిద్దరికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా మీరు చూసుకోండి. ఓకే? ఏయ్, బాధపడద్దు, రిలాక్స్. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లోపలికి వచ్చి కొన్ని విషయాలు చెప్దామని. చెప్పపోయినా ఊర్లో ఇదేగా జరుగుతుంది. నాన్ సెన్స్. ఎస్ జాన్, వాళ్ళు సీరియస్ కూడా అనుకుంటాను. రేయ్, నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఒకే సమస్యగా ఉంది. నేను చెప్పాక మీరు ప్రారంభించండి, నేను పిలుస్తాను. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని నేను విడిచిపెట్టను. అది మగాడైనా సరే, ఆడదైనా సరే. కొటేషన్. అది మీ చెల్లిని ప్రేమించిన వాడిని డబ్బిచ్చి కొట్టించారు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఐపీసీ సెక్షన్ 120B అంటే నేరం కుట్ర శిక్ష, అండ్ ఐపీసీ సెక్షన్ 110 అబేట్మెంట్ ఆఫ్ ఇల్లీగల్ యాక్ట్స్. మీరు ఇక మీదట ఉన్నంత వరకు జైలు జీవితమే గడపవలసింది. ప్రమాణ స్వీకారం చదివారా ప్రెసిడెంట్? వయసుకు వచ్చిన ఒక ఆడ మగ అయినా సరే స్వతంత్రంగా నిర్ణయించడానికి, జీవించడానికి మన ప్రపంచంలో హక్కు ఉంది. వయసుకు వచ్చిన ఆడవాళ్ళందరికీ ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. సమాజిక విలువలు, తల్లిదండ్రుల ప్రేమ, నైతిక, ఇవన్నీ కావలసినవే. దాన్ని మనం గౌరవించాలి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగత గుర్తింపు, ఫ్రీడమ్. ఇది నేను చెప్పింది కాదు, మన సుప్రీంకోర్టే మనకు చెప్పింది. ఏం జరుగుతుందో సరే నిజం చెప్పండి, ఈ ఊరు ఆడవాళ్ళకి ఏంటి సమస్య? ఎవరిని మీరు ఎదుర్కోవాలి? దేనికోసం మీరు ఎదుర్కొంటున్నారు? మగవాళ్ళని మీరు విరోధంగా చూసుకుంటూ వారి ముందు మీరందరూ నిజాయితీగా తిరుగుతున్నారే, ఇదేనా స్వతంత్రం అని చెప్పుకుంటున్నారు కదా? ఆడవాళ్ళ పోరాటాలు ఇందుకు ముందే ఉన్నాయి. అయినా అది ఇలాంటిది మగవాళ్ళని బంధించే పోరాటం లాంటిది కాదు. ఆడపిల్లలంటే ఒక అందాల రాసి బొమ్మలో, బట్టలో, నగలో అలంకారం కాదు. అణిగణిగి ధైర్యంగా పైకొచ్చిన వాళ్లేగా మీ ఆడవాళ్ళు అందరూ. ఒప్పుకుంటున్నాను, ఆడవాళ్ళకున్న సమస్యలు, అక్రమాలు ఇప్పుడంతా ఎక్కువే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యల వల్ల బాధింపబడ్డది ఆ ఊళ్ళో మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. ఒకరు తప్పట్టి చెప్పండి, కానీ అందరినీ కాదు. ఆడవాళ్లు పోరాడాలి. ఉదాహరణ మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి, గర్వపడాలి. కానీ అది మగవాళ్ళకి విరోధంగా ఉండకూడదు, వాళ్ళకి సమంగా ఉండాలి. ఇక్కడికి రా రా. అయ్యా, వచ్చాడు చూడు పల్లి లేని సింహంలాగా. ఈ ఊర్లో అందరూ చూసేలాగా నీ భార్యతో పబ్లిక్ లో గొడవ పెట్టుకున్నవే, దీనివల్ల ఏం సాధించావు? ప్రతి మగవాడిని మోసం చేసి బతుకుతూనే ఉన్నావు కదరా సన్నాసేదవా. తిప్రా మీసం, గుండె ధైర్యంగా నిలబడు.
మగవారి గౌరవ మర్యాదలు పోగొట్టడానికి నువ్వు ఒకడు ఉంటే చాలు. అనవసరమైన ఈగో, కాంప్లెక్స్ అది మంచిది కాదు. మగైనా సరే ఆడైనా సరే రాజీ సర్దుబాటు మీకుండాలి. మంచి భార్యాభర్తల బంధానికి అది మాత్రమే ముఖ్యం. ఈ భూమిలో అందమైంది ఏంటని అడిగారంటే మగ ఆడ. అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒక ఆడది సాధించే పనులు ఒక మగవాడు చేయలేడు. అదేవిధంగా మగవాడు సాధించే పనులు ఆడవాళ్లు చేయలేరు. అన్నిటికీ రెండు పక్కలా ఉన్నాయి. మంచి గుణం, చెడ్డ గుణం, హెచ్చుతగ్గులు ఉన్నాయి. అదంతా అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రేమతోనూ మంచి గౌరవంగా ఉండాలి మన జీవితం. ఆ, మాట్లాడు. హలో